బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. బ్రాహ్మీలైన సద్గురు కలియుగ వేదవ్యాసులైనటువంటి శ్రీ 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 అసంగానందగిరి స్వామిని ధ్యానించుకుంటూ అదే కోవలో ఈ ఏలూరు మహాపట్నంలో బ్రహ్మ విద్యా గురుకుల మఠాన్ని స్థాపించి అనేక ముఖాల అనేక విధాల ఆధ్యాత్మిక ప్రచారం చేసినటువంటి మహర్షి సద్గురు శ్రీ శ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ వారికి తదుపరి పీఠాధిపతులైనటువంటి మాకు చాలా గొప్ప ఆప్తులైనటువంటి జ్ఞాననిష్ఠులైనటువంటి పూర్ణానంద మాతాజీ వారికి అదే స్థానంలో ఉండి బ్రహ్మానందగిరి స్వామి వారి యొక్క ఆశయాల్లో వారి నడకలో వారి అనుష్ఠానంలో వారి ప్రయత్నంలో వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు పూజ్యపాదులు శ్రీ శ్రీ చిన్నానందగిరి స్వామి వారు లేకపోవటం అనేది లేదు, భౌతికంగా లేదంతే. కానీ త్రిశుధామశియద్భోజ్యం భోక్తాభోగక్షయద్భవేత్ తేభ్యోవేక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. ఆయనది చిన్మయానంద స్వామి. ఈ కేవలము ఈ 3.5 మూల శరీరం ఆయన కథ, నువ్వు కాదు నేను కాదు. ఇది వేదాంతం, ఇది చెప్పదగినటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇది ఉపన్యాసం ఏది కాదు, నేను ఒక్క మనవి చేస్తున్నాను. ఈ పీఠానికి స్వామివారు ఉండగా నిర్ణయం చేయలేదు. మేము అనేక విధాలుగా వారిని ప్రాధేయపడ్డాం, కానీ ఏ కారణం చేతనో మాకు తెలియదు, కానీ నిర్ణయం చేయలేదు. కనుక అటువంటి సత్పురుషుణ్ణి ఇక్కడ పీఠాధిగా పెట్టి పీఠాధిపతిగా నియమించి ఈ సంస్థని ఆధ్యాత్మికమైనటువంటి వికాసాన్ని సమాజాన్ని అందించడానికి తగినటువంటి యోగ్యుడైనటువంటి ఒక పండితుడిని ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయాలి. అదే స్వామివారికి మనం సమర్పించేటువంటి నివాళి అని నేను తెలియచేసుకుంటూ మరి 2 దిగ్గజాలు వచ్చాయి ఇక్కడికి. ఒకటి పూజ్యపాదులు శ్రీ విజయరాజరాజేశ్వరి పీఠాధీశ్వరులు. ఒకసారి వెళ్ళి చూడండి. ఆ యొక్క పులిపాక, ఉట్టి పులిపాక కాదు, పెద్ద పులిపాక. అలానే పక్కన కూర్చున్నారు. మొన్న ఒక కార్యక్రమం చేశారు పూజ్యపాదులు మా గురుదేవుని శిష్యుడు అయినటువంటి వ్యాసాశ్రమ రత్నం అయినటువంటి పూజ్య శ్రీ శ్రీ స్వస్వరూపానందగిరి స్వామి వారు కూడా ఈ పీఠాన్ని గురించి ఆలోచించి యావత్ సాధు మండలి కూడా ఒక సవ్యమైన దివ్యమైన భవ్యమైనటువంటి జ్ఞాన రత్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించాలని మనం చేసుకుంటూ హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమః. నమో నారాయణ.